జనగామ జిల్లా అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఫస్ట్ విషయం జనగామ అనగానే పోరాటాల కేంద్రంగా జనగామ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కావచ్చు, అదేవిధంగా జనగామ జిల్లా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు అంటే గుర్తొచ్చే ప్రాంతం జిల్లా ఏదైనా ఉందంటే అది జనగామ జిల్లా. ఇంత గొప్ప చైతన్యం ఉన్న ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. జనగామ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే జనగామ జిల్లా పేరు మారుస్తామని ప్రకటించడం అన్నది జనగామ ప్రజలు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే జనగామ అంటేనే చైతన్యం. ఆ చైతన్యం ఉన్న జిల్లాకు మీరు వేరే పేరు పెట్టడం అన్నది ఇక్కడ ఏ వర్గం కూడా ఒప్పుకోదు. మీరు పెడతా అన్న పేరుకి ఎవ్వరు కూడా ఇక్కడ వ్యతిరేకం కాదు. కానీ జనగామలో గొప్ప గొప్ప వారు పుట్టారు, ఇక్కడనే పోరాటాలు చేశారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జనగామలోనే పుట్టాడు. తెలంగాణ వీర మహిళలకు ప్రతీక ఎవరంటే సాగర ఐలమ్మ జనగామలోనే పుట్టారు. అదేవిధంగా ఉప్పు కథ పితామహుడు చుక్క సత్తయ్య గారు జనగామలోనే పుట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఇక్కడ ఉన్న బాబుదొరను చంపిన నల్ల నరసింహులు గారు ఇక్కడనే పుట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొంత వందల మంది గొప్ప గొప్ప నాయకులు జనగామలో పుట్టారు. అంత గొప్ప నాయకులు పుట్టిన ప్రాంతాన్ని ఏ ఒక్కరి పేరు పెట్టి మిగతా వాళ్ళని అవమానించినట్టు చెయ్యొద్దన్నదే జనగామ జిల్లా జేఏసీ పక్షాన, జనగామ ప్రజల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు పెడతా అన్న సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ పేరు పెట్టాలి. మేము జనగామ జిల్లాలో కొత్త మండలాలు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. విలాసాపూర్ ను కొత్త మండలిగా చేసి ఆ మండలికి మీరు సర్వాయి పాపన్న పేరు పెట్టండి. అదేవిధంగా జనగామలో ఇంకొన్ని కొత్త మండలాలు కావడానికి ఇంకా దేవుడుపుల కావచ్చు, రత్నాత్పల్లి కావచ్చు, బచ్చనపేట కావచ్చు, ఇందులో ఇంకొక 4-5 మండలాలు ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్న మండలాలకి మీరు ఈ మహనీయుల పేర్లు పెట్టాలని మేము జనగామ జేఏసీ పక్షాన మేము అభ్యర్థిస్తున్నాం. కానీ జనగామ జిల్లా పేరు మారిస్తే మాత్రం మరో పోరాటం ప్రభుత్వ వ్యతిరేకంగా ఖచ్చితంగా జనగామ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మీద చొరవ చూపాలి. ఒక బీసీ మంత్రిగా ఉండి ఇక్కడ జనగామలో ఎవరైతే మహనీయులు ఉన్నారో అందరూ కూడా బీసీ వర్గానికి సంబంధించిన వారే. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారు అయినా సరే, సాగల ఐలమ్మ సరే, నల్ల నరసింహులు అయినా సరే, అదేవిధంగా షేక్ బందగి అయినా సరే, పాలకుర్తి సోమనాథుడు అయినా సరే, ఇలా ఎవరైనా అందరూ బహుజనులే. కాబట్టి మీరు ఏ ఒక్కరి పేరు పెట్టి జనగామను అవమానించొద్దు అని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై జనగామ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం జనగామ జిల్లా పేరు మార్పు ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ గారికి జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో, అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము కాంగ్రెస్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జనగామ అంటేనే పోరాటాల గడ్డ. మీరు ఈ పోరాటాల గడ్డ పేరును ఏ ఒక్కరి పేరు పెట్టి అవమానించొద్దని మేము సర్వాయి పాపన్నకు జనగామ ప్రజలందరూ కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం. సర్వాయి పాపన్న మా జనగామ వాడు అని. అదే విధంగా సర్వాయి పాపన్నతో పాటు జనగామ జిల్లాలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కూడా మా జనగామ వాడే. అదే విధంగా తెలంగాణ వీరం వనిత సాగర ఐలమ్మ మా జనగామ వ్యక్తి. అదే విధంగా నల్ల నరసింహులు గారు మా జనగామ వ్యక్తి. షేక్ బందగి మా జనగామ వ్యక్తి. అదే విధంగా చుక్క సత్తయ్య గారు, ఉప్పుకథ పితామహుడు చుక్క సత్తయ్య గారు మా జనగామ వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఈ పోరాట యోధులందరూ కూడా జనగామలో పుట్టిన వారు. కాబట్టి ఏ ఒక్కరి పేరు పెట్టి జనగామను అవమానించొద్దు. అదే విధంగా నాయకులను, పోరాట యోధుల్ని కూడా అవమానించొద్దు అన్నదే జనగామ జేఏసీ, అదే విధంగా జనగామ ప్రజల విజ్ఞప్తి అని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ నిర్ణయాన్ని, జనగామ పేరు మార్పు అనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
జై తెలంగాణ.